లేవే. నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావేంటి? నువ్వు చచ్చిపోయావనుకున్నానే. ఏంటే బిడ్డ బెదిరిపోయిందా? మా ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రశాంతత మొత్తం చెడిపేసి 3-4 రోజులు ఎక్కడో వెళ్ళి ఉన్నావు కదా. నువ్వు ప్రశాంతంగా పడుకోకూడదే. ఇంకా నేను చెప్పే విషయాలంతా విని నువ్వు నవ్వకూడదు. నవ్వుతావా? నువ్వు నవ్వుతావు, నవ్వుకో. అయినా నేను చెప్తాను, నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నువ్వు నవ్వవే, నువ్వు నవ్వావు. కొద్దిసార్లు నిన్ను చంపేంత కోపం వస్తుంది, కానీ నీ మీద నాకున్న ప్రేమ అంతకు మించిందే. నీ మీద నాకు అంత ప్రేమ ఉందని 2-3 రోజులకు ముందే అర్థమైంది. సరిగ్గా చెప్పాలంటే అచ్చు నీలానే ఒక డెడ్ బాడీ నది నుంచి దొరికిందని పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి చెప్పారు కదా ఆ రోజు. కానీ సతీష్ అనే ఎక్కడో చేంజ్ చెప్పారో తెలుసా? నీ డెడ్ బాడీనే నదిలో చూశానని. అది విన్నాక ఒక క్షణం నా ఊపిరి ఆగిపోయింది. గట్టిగా ఏడవాలనిపించింది. దాన్నే కదా ప్రేమ అంటారు. అది ప్రేమ కాదు, మీలో ఉన్న భయం. రోజు టార్చర్ చేసే ఈ ఒళ్ళు ఇక లేదు అన్న భయం మీకు. అయితే నా మీద నీకేముందో చెప్పు. ఎప్పుడు టార్చర్ చేసే ఓనర్ దగ్గర ఒక పెంపుడు జంతువు ఎలా ఫీల్ అవుతుందో అదే. అదేనే ఏంటని అడుగుతున్నా. ఏదో ఒక విధంగా అతను చస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను చేస్తేనే కదా నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు తిరగలవు కదా. ఒకవేళ 3 రోజులుగా నేను చూసుకున్న ఆటో వాడు ఇంకేదైనా ఆఫర్ ఇచ్చాడా? మా నాన్న వయసు ఉంటుంది ఆయనకి. తండ్రి కాదు కదా. నాన్న, అన్న, తమ్ముడు అందరూ మీకు ఒకేలాగే కదా. అవును, అసలు మీరు ఏ హోటల్లో స్టే చేశారు? మీకు సిగ్గుగా అనిపించలేదా? ఏమే? 2 రోజులుగా నేను వెతుకుతున్న పోలీసులకి నువ్వు హాస్పిటల్లో దొరకలేదు. 4వ రోజు అదే హాస్పిటల్లో నిన్ను కనిపెడుతున్నారు. అవునవును, ఇలాంటి విషయాలలో మాత్రం పోలీసు వాళ్ళు బుర్ర బాగా పనిచేస్తుంది. నాకు తెలియాల్సిందంతా వాడికి నీకు సంబంధం ఏంటని. ఓ ఆటో వాడు, నేను విచారించానే, వాడు పాత రౌడీ అంట, పెద్ద మొనగాడు. నీకు వాడికి ముందే పరిచయం ఉందా? చెప్పవే. ఓ రౌడీకి నీకు సంబంధం ఏంటే? ఆయనకి నాకు సంబంధం ఉంది. అతనికి నేను ఇప్పుడు కొటేషన్ ఇచ్చాను. మీ కాళ్ళు చేతులు విరక్కొట్టి మిమ్మల్ని ఒక రూమ్ లో పెట్టి బంధించమని చెప్పాను. ఏంటి చాలా? అయితే ఏ రౌడీ లేకుండా నీ చేతుల కాళ్ళు నేను విరక్కొడతానే. నువ్వెందుకమ్మా ఇవన్నీ తీసుకొస్తున్నావు? నేను తీసుకొచ్చేదానిగా. ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా చిన్న చిన్న పనులు చెయ్యాలత్తయ్యా. చిన్న చిన్న పనులు చేస్తే పర్వాలేదు, అది కాకుండా ఎప్పుడు వంటగదిలోనే ఉండటం ఎందుకు? భర్త మనసులో స్థానం పొందడానికి ఈజీ అయిన దారి టేస్టీ అయిన ఫుడ్ ఇవ్వడమే కదా అత్తయ్యా. కానీ నేనేం చేసి పెట్టినా సూరజ్కి నచ్చడం లేదు, అదే సమస్య. భార్య కడుపుతో ఉన్నప్పుడే కొంతమంది భర్తలకి టెన్షన్గా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా అంతే. ఏదడిగినా కోపం. ఏదో ఒక పనుందని చెప్పి త్వరగా వెళ్ళిపోయేవారు, రాత్రి లేటుగా వచ్చేవారు. అది వాళ్ళ నాన్నగారు చేసిన పని. అది మాత్రమైతే సమస్య లేదే. ఈ మధ్య నేనేం మాట్లాడినా సూరజ్ ఏమీ వినిపించుకోవడం లేదు. ఊరికే తలాడిస్తారు. అలా లేదంటే అవును లేదని ఒకే మాటతో ఆయన ముగించేస్తారు. ఇప్పుడు పిల్లలు అక్కర్లేదనే వాడి నిర్ణయమా? ఆ విషయం తెలిసి 2 వారాలయ్యాయి కదా. ఆయన ఏవైనా నిర్ణయం తీసుకుంటే ఈపాటికే చెప్పుండాలి కదా. నువ్వు అందుకు ఏం చెప్తావో తెలియదు కదా. కానీ వాడు ఏం నిర్ణయించినా అది అస్సలు జరగదు. ఈ బిడ్డ పుడుతుంది, ఇక్కడే పెరుగుతుంది.
సూరజ్, మీకోసం బ్రేక్ఫాస్ట్ పెట్టాను. సూరజ్ ప్లీజ్, ఎన్ని రోజులైంది మనమిద్దరం కలిసి తిని. నాకు బయట కొంచెం పనుంది. సూరజ్, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. అసలేంటి నీ సమస్య? సమస్య చెప్తే పరిష్కారం చెప్తారా? అదేంటో తెలిస్తేనే కదా చెప్పేది. చెమేలి వాళ్ళ అమ్మా నాన్న చూడటానికి వచ్చారు. కనీసం వాళ్ళని చూడను కూడా చూడలేదు. ఒక వారం పాటు అక్కడికెళ్ళి ఉంటానంటే దానికి కూడా ఒప్పుకోలేదు. నేను వెళ్ళొద్దని చెప్పలేదే. నేను మా ఇంటికి వెళ్ళడం మీకు అసలు ఇష్టం ఉండదని నాకు తెలుసు. నాకెక్కడికి వెళ్ళడం ఇప్పుడు ఇష్టం లేదు. కానీ నేను ఒకదాని ఇక్కడున్నానన్న దృష్టి మీకుండాలి కదా. నా ఉద్యోగానికి సంబంధించిన టెన్షనే నాకు చాలా ఎక్కువగా ఉంది. మధ్యలో ఇలాంటి సమస్యలన్నీ చూడడం నా వల్ల కాదు. నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరమే ఉంది? మీ నాన్న ఎన్నిసార్లు చెప్పారు ఫ్యాక్టరీని చూసుకోమని? సరే వదిలే. చెమేలి వాళ్ళ నాన్నగారికి ఎన్నో ఫ్యాక్టరీలున్నాయి. అందులో ఏదో ఒకటి తీసుకొని నువ్వు చూసుకోవచ్చు కదా. ముందు తన సమస్యకు ఓ పరిష్కారాన్ని చూద్దాం. ఆకు. ఈ సమయంలో తన భర్త ఎప్పుడు తనతో పాటే ఉండాలని కోరుకుంటుంది. నువ్వేమో తన ముందు నిలబడటానికి కూడా సమయం లేదని అంటున్నావు. మాట్లాడటానికి కూడా నీకు టైం లేదా? నువ్వంతా బిజీగా ఉంటే తనని వాళ్ళింటికి పంపించేయి. తను ఇక్కడుండి బాధపడుతూ ఉండటం చూస్తూ ఉండమంటావా? దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడెక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఇష్ట ప్రకారమే ఏది జరగదు కదా. తను డెలివరీకి పంపించే విషయం చెప్తున్నావా? అందుకింకా టైం ఉంది. ఇది అలవాటు ప్రకారం చేస్తే సరిపోదు. దీనికో పరిష్కారాన్ని వెతకాలి. ఫంక్షన్లు చేసి పంపించాలా లేదా ఇక్కడే ఉంచాలా అని. తినేసి వెళ్ళొచ్చు కదా. వెళ్లేదారిలో తింటానులే. ఆ సూరజ్ ఎప్పుడు ఇంతేనమ్మా. ఒక పిల్ల పాప పుడితే అంతా అదే సర్దుకుంటుంది. ఇంకా వాడిని తరిమినా కూడా ఇక్కడి నుంచి కదలడు. బాలా, ఇక్కడికొచ్చి బట్టలు తూతున్నావు? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందిగా. అది పనిచేయట్లేదుగా. హా, అయితే ఆ ముసల్దో ఏదో ఒకటి చేసుంటుంది. వేణు నిన్న తిరిగి వెళ్ళేంత వరకు ఏమీ జరగలేదు కదా. ఈరోజు గ్యాస్ అయిపోయింది. సిలిండర్ మార్చినా అని అడిగితే కట్టెల పొయ్యే చాలంటున్నారు. ఇది వాళ్ళు కావాలని చేస్తున్నారు బాలా. నిన్ను కష్టపెట్టడం కోసమే. ఇదంతా తట్టుకోలేక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావని అదే ఇక్కడున్న వాళ్ళ ఉద్దేశం. ఇంత జరిగాక వీళ్ళ ముందు నేను ఓడిపోకూడదు. నువ్వు ఎవరిని ఓడించాలని చూస్తున్నావు? ఇందుకు నీ ఒళ్ళే పాడవుతుంది. ప్రెగ్నెంట్ టైంలో ఆరోగ్యం చూసుకోకపోతే మరణించేంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. మరణం వరకా? అదెంత త్వరగా వస్తే అంత మంచిది. నీ ఆరోగ్యం పాడై మంచాన పడితే నేను ఎవరు చేసుకుంటారు చెప్పు? అటువంటివేవి నేను ఇప్పుడు ఎదురు చూడట్లేదు. ఇకపై ఎదురు చూడను కూడా. చూడు, నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు బాలా. ఈ పరిస్థితుల్లో ఇక్కడుండి బాధలు పడే కన్నా కూడా మీ పుట్టింటికి వెళ్ళి హాయిగా ఉండొచ్చు కదా. అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మ నాన్న ఇంటికే కదా బాలా. వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారుగా. ఇక్కడున్న వాళ్ళు నా మీద కోపం, ద్వేషం చూపిస్తున్నారు. కానీ పుట్టింటికి వెళితే దాన్ని లోపలే ఉంచుకొని బయటికి నవ్వుతారు. నిజమైన ప్రేమ చూపించరు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. లోపల తిట్టుకుంటూ అలా ఉండడం కంటే ఇక్కడున్న వాళ్ళే బెటర్. నువ్వు కొంచెం పక్కకు జరుగు, నేను చూసుకుంటాను. వద్దులే. ఇలా ఇవ్వు. అనిలా, ఆ, వంటగదిలో నీకు పని లేదా? నిన్నేనే అడిగేది. చెవులు వినపడ్డం లేదా నీకు? నా చెవులు బాగానే వినిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది గుడ్డి వాళ్ళ నటిస్తున్నప్పుడు నేను చెవిటిదల్లా నటించడంలో తప్పే ఉంది. నీ నటన మీ ఆయనకి చూపించి వెళ్ళు. ఇలా చూడు, ఇవన్నీ అదే చెయ్యాలి. ఈ పనులని చేయించడానికేగా వాషింగ్ మిషన్ రిపేర్ చేశారు. అది మోటార్ ప్రాబ్లం అని సుమేష్ చెప్పాడే. కంపెనీ నుంచి మెకానిక్ రాలేదు. బాలా డెలివరీకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళేంత వరకు ఎదురు చూడాల్సి వచ్చేట్టుంది. అవన్నీ ఎప్పుడు చేయాలో నీ చేస్తాను. నువ్వు వెళ్ళి పంచుడు. లేదంటే సతీష్ వచ్చి నిన్ను కొట్టి లాక్కెళ్తే వెళ్తావా? నువ్వు వెళ్ళక్క, నేను చూసుకుంటానులే.
ఇలా చూడు, 2 బట్టలు ఉతికారేస్తే దాని కడుపుకేం కష్టం కాదు గాని నువ్వు వెళ్ళి పని చేయవే. ఒక్కో బట్ట తీసుకొని బాగా సోపేసి బండకేసి బాది ఉతకవే. అలా మింగేసేలా చూడకే. బట్టల్లో చిన్నపాటి మురికి కూడా ఉండకూడదు, అంత శుభ్రంగా ఉండాలి. లేదంటే వేణి వచ్చి నిన్ను ఉతికి ఆరేస్తాడు. కడుపుతో ఉన్నావని ఇంట్లో ఎవరూ నీ మీద జాలిపడ్రు. ఇక ఈ ఇంట్లో నీకు ప్రతిరోజు కష్టాలేనే తల్లి. అలా జరగకూడదంటే నువ్వు నీ పుట్టింటికెళ్ళు. ఆ తర్వాత నీ పురుడు అయ్యేదాకా అక్కడే ఉండొచ్చు కదా. నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను తట్టుకోలేక వెళ్ళిపోతాననుకుంటే అది జరగదు. మరణాన్ని నేరుగా చూసి తిరిగొచ్చిన దాన్ని. ఏమే, ఎవరిని తలుచుకుని బట్టలు అలా ఉతుకుతున్నావు? బట్టలు చిరిగిపోతాయే. ఎవరిని తలుచుకుని ఉతుకుతున్నానా? ఈ రాయి మీ అబ్బాయి, ఈ బట్ట మీరు అని అనుకునే నేను ఒక్కొక్క దెబ్బ కొడుతున్నాను. హా? ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను భయపడి పారిపోను. ఇప్పుడు నువ్వు మెల్లిగా ఊపిరి పీల్చు చూద్దాం. అంతే. 1 2 3 4. ఇప్పుడు నెమ్మదిగా బ్రీత్ అవుట్. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ఇదంతా ఎందుకు ఆర్కే? పొద్దున ఇంకాసేపు పడుకుని ఉంటాను. అది ఇప్పుడు నీలో ఇంకో ప్రాణం కూడా ఉంది. నువ్వు సరిగా భోంచేసి ఊపిరి పీల్చుకుంటేనే నీలో ఉన్న ప్రాణం పెరుగుతుంది, బాగుంటుంది. అయితే సైకాలజీ మాత్రం కాదు, గైనకాలజీ కూడా తెలుసు అనుకుంటా. దీనంతటికీ కేవలం జనరల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఏదో ఒక రోజు చేసే యోగా, వాకింగ్, ఇలా ఫ్రెష్ గాలి, సూర్యుడి యొక్క కాంతి, ఇవి పురుడప్పుడు మంచిది. అందుకే కదా అమ్మ నిద్ర లేచే ముందే ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను. అమ్మ లేచిందంటే నిన్ను ఖచ్చితంగా ఇంత దూరం పంపించదు. ఇక్కడ నడవడం కూడా బానే ఉంది. ఆరోగ్యంతో కూడిన ఒక బిడ్డ ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది. తల్లిదండ్రుల శరీరం మాత్రమేనా పిల్లలకి కావాల్సినవి? మన ఇద్దరి ఆలోచనలు, గుణాలు ఇవన్నీ కూడా బిడ్డకి కావాలి. ఓ, అందుకే ఇక్కడికి తీసుకొచ్చారా? మనం ఇలా నడిచేటప్పుడు మన ఆశలు, కోరికలు ఇవన్నీ చెప్తే చాలు, నీలో ఉన్న బిడ్డ వింటుంది. అవన్నీ పాప వింటుందని మీకెలా తెలుసు? నువ్వు మహాభారతంలో అభిమన్యుడి కథ వినలేదా? శ్రీకృష్ణుడి చెల్లి కడుపులో అభిమన్యుడిని మోస్తున్నప్పుడు భగవంతుడు అర్జునుడికి మకర వ్యూహం, కూర్మ వ్యూహం, సర్ప వ్యూహం, చక్ర వ్యూహం ఇవన్నీ తెలుసుకుని పేరు పొందడానికి వాటిని ఆక్రమించే అదుపు చేసే మార్గాన్ని సుభద్రం ముందే తనకి నేర్పించింది. వ్యూహంలో ముఖ్యమైన చక్ర వ్యూహంలో ఎలా బయటికి రావాలనేది వినడానికి ముందే సుభద్ర నిద్రపోతుంది. దాంతో కృష్ణ భగవాన్ చెప్పడం కూడా ఆపేశారు. అందువల్లే అభిమన్యు చక్ర వ్యూహంలోకి వెళ్ళగలిగాడు, కానీ బయటికి రాలేకపోయాడు. అందుకే చనిపోయాడు. ఇదే కదా కదా. అయితే నీకంతా గుర్తుంది. చదివిందేవి మర్చిపోలేదు. కానీ ఒక అనుమానం, సుభద్రానే కదా పడుకుంది, కడుపులో పాప మెలకుగానే ఉంటుందిగా. అమ్మలందరూ అనుకునే టైము నిద్రపోతే బిడ్డలకి చాలా ప్రమాదం ఉంటుందని ఈ కథ ద్వారా అర్థమైంది కదా నీకు. బాగా కథలు చెప్తున్నారు. కథలు చెప్పడం తప్ప నాకు ఇంకేమీ తెలీదు. తర్వాత ఇంత నెమ్మదిగా నడవకూడదు, కాస్త ఫాస్ట్గా నడు. ఈ టైంలో బరువు పెరిగావనుకో సిజేరియన్ పరిస్థితి వస్తుంది. ఆర్కే భయపెట్టకండి. నేను చెప్పింది నిజమే. నేను చూసుకుంటాను. ఇది కేవలం నీ బాధ్యత మాత్రమే కాదు, నా బాధ్యత కూడా ఇందులో ఉంది. మా నాన్నకి ఒక పెట్రోల్ బంక్ మాత్రమే ఉంది, కానీ చాలా బిజీ. పొద్దున్నుంచి నైట్ పడుకునేంత వరకు బిజీగానే ఉంటారు. దానికి మధ్యలో ఇంట్లో ఏం జరిగినా సరే ఆయన అస్సలు పట్టించుకోరు. కానీ మీరేమో 3-4 బిజినెస్లని ఒకటిగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎటువంటి టెన్షన్ లేకుండా భార్యతో నడుస్తున్నారు. అసలు ఎలాగండి? నేను సంతోషమైన కుటుంబం కోసమే ఇంతలా కష్టపడుతున్నాను. అంచేత అన్నిటికంటే ముఖ్యం నా కుటుంబం మాత్రమే. వాళ్ళ సంతోషం, సుఖం ఇవి చాలు, ఇంకేం వద్దు. బిజినెస్కి, మిగతా విషయాలకి నేనెప్పుడు 2వ స్థానమే ఇస్తాను.
కుటుంబాన్ని అయోమయంలో పడేసి ₹1,00,00,000 నా చేతుల్లో ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఇలాంటి మనిషి నాకు దొరకుండకపోతే నాకంటే అందమైన వాడు దొరుకుండేవాడు. నువ్వు నేను ఉన్న ప్రపంచంలో ఇప్పుడు మూడో వ్యక్తి కూడా రాబోతున్నాడు. ఇక్కడి నుంచి మన శ్రద్ధ మొత్తం ఆ బిడ్డ మీదే ఉండాలి. అందుకు ముందు మానసికంగా మనం సిద్ధంగా ఉండాలి. ఆ అన్ని రోజులు ఇక్కడికి వస్తామా అండి? ఒక చేంజ్ ఉంటుందని తీసుకొచ్చాను. రేపటి నుంచి మన ఇంటి పక్కనే నడుద్దాం. ఇక లేట్ అయ్యే ఒక్కొక్క నిమిషం నా మనసు మారుతుందే గాని పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం లేదు. మిమ్మల్ని బాగా నమ్మే స్నేహితుడు ఎవరితోనన్నా ఈ విషయం గురించి డిస్కస్ చేయండి. అప్పుడు ఏదో తీర్మానం వస్తుంది. అలాంటి ఫ్రెండ్ నాకు లేరు. ఇప్పుడు నా విషయాలన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మనస్ఫూర్తిగా నా సమస్యలన్నీ నేను చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు డాక్టర్. గతంలో మనిద్దరం మాట్లాడుకుని వెళ్ళినప్పుడు ఒక నిర్దిష్ట పరిష్కారం ఉన్నింది. చెమ్మెలిని నా జీవితం నుంచి పంపేయడం. వాళ్ళ నాన్నగారిని పిలిపించి చెమ్మెలిని ఆయనతో పంపించేయాలి అని అనుకున్నప్పుడు తను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. ఏదీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. తను నాకు చేసిన మోసానికి ఎప్పటికీ తన్ను క్షమించను. కానీ ఇప్పుడు తన నా బిడ్డకు తల్లి కదా. ఈ సమయంలో తన్ను వదిలేసి వెళ్తే నా బిడ్డ నన్నేం చేయమంటారు డాక్టర్? పిల్లలున్న వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో ఎంతోమంది సంతోషంగా ఉంటున్నారుగా. బిడ్డ ఉందని తెలిసిన తర్వాత అర్థం చేసుకున్నాక జరిగే పెళ్ళే అదంతా. కానీ నా లైఫ్లో అలా జరగలేదే. ఇంత ద్రోహాన్ని దాచిపెట్టి ఒక భార్య తన భర్త ముందు నటించగలదా? మీ భార్య ఇంకా మిమ్మల్ని చీట్ చేస్తుందని మీకు అనిపించేంత వరకు మీరిద్దరూ కలిసి జీవించలేరండి. ఒకటి, మీ జీవితంలోంచి ఆవిడని పక్కకు పెట్టండి. లేకపోతే మీ ఆవిడ జీవితంలో అటువంటి బిడ్డే లేదని మీరు మర్చిపోండి. ఇవి రెండు జరుగుతాయనిపించట్లా. తనకు సంబంధించిన అన్ని రహస్యాలు నాకు తెలుసు అని, అవి తెలుసుకొనే తనతో ఇంతకాలం నేను జీవిస్తున్నాను అన్న విషయం తనకు కూడా తెలియాలి. ఆ పైన మీతో ఆవిడ జీవిస్తుందనుకుంటున్నారా? ఆ క్షణంలోనే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి బిడ్డ పరిస్థితి? ఆవిడ వెళ్ళిపోయిన వెంటనే డివోర్స్కి సంబంధించినవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అవి స్టార్ట్ అయితే ఇక మీ ఇద్దరిలో ఏమీ లేదని మీరు విడిపోవలసి వస్తుంది. నా కుటుంబం వాళ్ళ సంతోషం కోసమే నేను తన్ను పెళ్లి చేసుకున్నాను. తనకున్న కోపాన్ని, తొందరపాటుని అర్థం చేసుకుని నేను తనతో జీవించడం మొదలుపెట్టాను. తర్వాతే నెక్స్ట్ ప్రమాదం. ఇకపైన నా జీవితంలో ఏ అమ్మాయికి స్థానం లేదని తన్ను వదిలేయొచ్చు. కానీ తను నా బిడ్డను మోస్తోంది. చెమ్మెలిని వదిలేయాలనుకున్నప్పుడు నా బిడ్డను కూడా నేను వదిలేయాలి కదా. మీరేమంటున్నారు సూరజ్? మీ భార్య మీకు అక్కర్లేదు, బిడ్డ మాత్రం కావాలి. ఇంపాసిబుల్. దాని గురించి మీరు అస్సలు ఆలోచించద్దు. ఇక వేరే మార్గం ఏంటి? నేను ముందే చెప్పానుగా, కొంచెం మీరు మనసు మార్చుకుంటేనే చాలా సులువుగా ఈ సమస్య తీరిపోతుంది. అంత పెద్ద మనసు నా గనక ఉండుంటే నేను మళ్ళీ సహాయం కోరుతూ మీ దగ్గరికి వచ్చేవాడినే కాను. మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోవడమే నా మొదటి ఓటమి. తనకు బదులుగా నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి కోసం ఓడిపోవడం నా వల్ల కాదు. మీరు మనసులో బాధపడతాం నాకు తెలుస్తుంది, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ముందుగా మీరు మనసులో బాధపడతాం కొంచెం ఆపండి. దాని తర్వాత డిసైడ్ చేయండి. అదే కరెక్ట్గా ఉంటుంది. నువ్వేంట్రా ఇంత లేటుగా వస్తున్నావు? ఇంతకు ముందు ఆఫీసు నుంచి 6 గంటలకే వచ్చేవాడివి కదా. అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు జరిగేదంతా అలా ఏం కాదుగా. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటి? ఈ ప్రశ్న మీరుగా అడిగారా లేక ఎవరైనా చెప్పి అడుగుతున్నారా? తనేదో తప్పుగా అనుకుంది, అది తెలుసుకుని తిరిగొచ్చింది. ఆ సమస్య అక్కడితో తీరిపోయింది కదా. అదొదిలేసి నువ్వెందుకు బయట తిరుగుతున్నావు? ఆడవాళ్ళకి ఒక మనస్తత్వం ఉంది. వాళ్ళకి ఇష్టమైంది చెయ్యొచ్చు, నడుచుకోవచ్చు. అది తప్పైంది నేను తెలుసుకున్నప్పుడు 4 కన్నీళ్లతో వచ్చి క్షమించమని అడుగుతారు. అంతటితో వాడి సమస్య తీరిపోతుంది. లోపల గాయం చేసి నోటితో క్షమించమని అడిగితే సరిపోతుందా? మీలాగింత లోతుగా తెలివిగా ఆలోచించి మాట్లాడే సమర్థత నాకు లేదు.
కష్టంగా ఉన్నప్పుడు ఏడుస్తాను, సంతోషంగా ఉంటే నవ్వుతాను. అదేవిధంగా కోపం వస్తే బయటికి చూపించుకుంటాను. ఏదేది ఎంతెంత చూపించుకోవాలో అన్న తెలివి నాకు లేదులే. బాల విషయాలు అందరికంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నది మీరే కదా. భార్య చెల్లిపైన చూపించిన ప్రేమని అది తప్పుగా ఉంటుందని అర్థం కాదు. అది నీకు అర్థం కాదు. కడుపుతో ఉన్న వాళ్ళు పస్తుండకూడదు. రా వెళ్దాం. నాకు వద్దంటున్నాను కదా, ఎందుకు ఇలా బలవంత పెడతారు? ఎందుకమ్మా ఇలా మొండికేస్తున్నావు? నేనా ముందుకేస్తున్నాను. ఇప్పుడు టైం ఎంతైంది? నాకు భర్త అని ఒకరున్నారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళారు? వాడు అక్కడి నుండి ఇక్కడి దాకా కారులో రావాలి కదా. దానికి 5 గంటలు అవుతుందా? ఇప్పుడు ఆ చోటుకి కొత్త కదా వాడు, అందుకని నువ్వు పస్తుండక్కర్లేదు. నేను ఇవాళ 4 సార్లు సూరజ్కి ఫోన్ చేశాను, తీయలేదు. తర్వాత సూరజ్ ఆఫీస్కి ఫోన్ చేశాను, వాళ్ళు ఏమన్నారో తెలుసా? సూరజ్ లీవ్ అట. ఈ రోజు మాత్రమే కాదు, ఆయన 4 రోజులుగా ఆఫీస్కి రాలేదని చెప్పారు. ఇక్కడి నుంచి పొద్దున్నే వెళ్ళి ఇలా రాత్రుల దాకా నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడని తెలుసుకునే హక్కు నాకు ఉంది. లేదా నాకు తెలియకుండా సూరజ్ ఇంకేమైనా చేస్తున్నారా? లేకపోతే 3 రోజులు లీవ్ తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు? వాడింకెక్కడికని వెళ్తాడు? నీకంత అనుమానంగా ఉంటే వాడింటికి రాని, మనం అడుగుదాం. అయితే మీరందరూ కలిసి ముందు ఆ ప్రాబ్లం సరి చేయండి.